ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆల్ టు గ్లోరీ జీసస్. ప్రైజ్ ది లార్డ్. టు గ్లోరీ జీసస్. ఆల్ ద గ్లోరీ టు జీసస్. ప్రైజ్ ది లార్డ్. I welcome you everyone in the name of Jesus Christ of Nazareth for this wonderful time today also. Let us make a joyful noise in the presence of God. Welcome you friends. Welcome you brothers and sisters in the Lord. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల్ని, స్నేహితుల్ని, సన్నిహితుల్ని, బంధువుల్ని, రక్త సంబంధుల్ని, ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా ఈ రాత్రి కాలంలో కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అద్భుతమైన సమయానికి, గొప్ప దినానికి, ఉన్నతమైనటువంటి కార్యానికి ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన జీవితాలు చేస్తున్న ప్రతి మేలును బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ దినం కూడా ప్రభువులు సంతోషించుదా. ప్రార్థన పూర్వకంగా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి ముందు ప్రార్థన చేసుకుందాం. షల్ వి ప్రే. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈ రాత్రి కాలములో ఈ అద్భుతమైన సమయం, ఈ దినం కొరకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా మధ్యలో సంచరిస్తున్న దేవుడు, జీవము గల దేవుడు, మహోన్నతమైన దేవుడు, మహోన్నతమైనటువంటి నీ సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు. ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రభువా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నీ కార్యాలను ఆహ్వానిస్తున్నాం, నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నాం, నీ పరిశుద్ధతను ఆహ్వానిస్తున్నాం. జీవము గల సన్నిధి ప్రభువా, హోలీ ప్రెసెన్స్ అండ్ లివింగ్ లైవ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. You said, I am alive, Jesus. We invite their presence, God, holy presence tonight, to fill every heart with the wisdom of God, knowledge of God, power of God, boldness of God, and love, peace, joy, comfort, God. Fill every heart tonight. ఈ రాత్రి ప్రతి హృదయాలు, ప్రతి జీవితం, ప్రతి కుటుంబం నీ శక్తితో, బలముతో, సన్నిధితో నింపబడును గాక. మా హృదయాల్లో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నీ సన్నిధి పనిచేయును గాక. మా చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనికి, అందరి జీవితాల్లోని కుటుంబాలకు నీ సన్నిధిని విడుదల చేస్తున్నా నాయన. లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రభా నీ సన్నిధిలో నాయన మాతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను, వారి జీవితాలను ఆశీర్వదించండి. ఈ రాత్రి, ఈ సమయం, ఈ దినం నీ మహిమ కొరకు మేము ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాము తండ్రి. దేవా ఈ సమయం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండును గాక. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ రోగులు బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. దయ్యాలను వెళ్ళగొట్టమని ప్రార్థిస్తున్నాను. వాక్యం వింటూ ఉండగా ప్రభు అద్భుతాలు జరుగును గాక. నీ మాటలు వింటూ ఉండగా శక్తిగల కార్యాలు ప్రభా నీ బిడ్డల జీవితంలో అజ్ఞానము, మూఢత్వం, మూర్ఖత్వం వెళ్ళిపోవును గాక. చీకటి శక్తి పారద్రోలబడును గాక. చీకటి వెలుగు ద్వారా పారద్రోలబడును గాక. హల్లెలూయా. Every darkness be disappeared in the name of Jesus. I speak the light of God. I speak the true light of Jesus. Hallelujah. దేవా ప్రతి విధమైనటువంటి దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, అపవాద శక్తులు, అల్లరి శక్తులు, నీచమైన, తుచ్చమైన శక్తులు అన్నీ కూడా నాశనమైపోవును గాక. యేసు నామములో అద్భుతమైన సన్నిధి మాతో ఉంచి నడిపించండి. ఆరాధన ఆత్మను కొమ్మరించండి, బలమైన ఆత్మను కొమ్మరించండి, శక్తిగల ఆత్మను కొమ్మరించండి. ఉన్నతమైన ఆత్మను మా జీవితాల్లోనికి, మా హృదయాల్లోనికి, మా తలంపుల్లోనికి లెట్ యువర్ పవర్ గాడ్ ఫిల్ ఎవ్రీ హార్ట్ tonight. Hallelujah. Be filled every heart, mind, souls and spirits. God, equipped, be equipped in Jesus name. అద్భుతాలను ఆహ్వానిస్తూ మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి గడుపులారా మిమ్మల్ని ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతిరోజు స్వచ్ఛందంగాను, ఇష్టంగాను, సంతోషంగాను, ఫ్రీగా మీకు సువార్త ప్రకటిస్తున్నాం. 5 పైసలు, ఒక్క పైసా ఎవరిని అడగకుండా ఈ సంవత్సరం అంతా నేను సువార్త ప్రకటిస్తా ఉన్నాను. ఒక్కరోజు గ్యాప్ లేకుండా దేవుడి చిత్తంలో ఏదో 1-2 రోజులు అటు ఇటు అడపా ఆ దినాల్లో కూడా మరి కంటిన్యూగా
బాబు మా వైఫ్ మరి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ దినాల్లో కూడా గ్యాప్ని కూడా ఫిల్ చేస్తూ మరి ప్రతిరోజు ఒక్క పైసా కూడా ఎవరు లైవ్ ద్వారా అడగకుండా సింగిల్ ఎంపీ ఒక డిస్ప్లే చేసేది, ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్స్ కానీ ఏది కూడా మీకు డిస్ప్లే చేయకుండా, మిమ్మల్ని అడుక్కోకుండా, పైసలు అడుక్కోకుండా ప్రార్థన అడుగుతున్నా, ప్రార్థన చేయండి అంతే. పైసలు మీరు ప్రేరేపించబడితే దేవుడు మాట్లాడితేనే ఇవ్వండి, అంతేగాని ఎవరిని మేము అడగలేదు. ఇంతవరకు ఎవ్వరు కూడా ఇవ్వలేదు, మేము రిసీవ్ చేసుకోలేదు. మా సంఘం నుండి, మా కుటుంబం నుండి దేవుడు మాకు ఇచ్చిన దాన్ని మేము మా సమయాన్ని, మా దినాన్ని వ్యాయామం చేస్తూ సువార్త ప్రకటిస్తున్నాం. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, స్వచ్ఛందంగా చేసి సువార్తని, పరిచర్యని ఆనందించండి. ఆరాధనలో దేవుని స్తుతించండి, దేవుని శక్తితో నింపబడండి. ఎంతో మంది దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మీరు కూడా ఇవ్వండి. మీ సమయాన్ని, మీ జీవితంలో దేవునికి ప్రాధాన్యతనివ్వండి. సువార్త చేయండి, ఆరాధన చేయండి, అనేకులు ప్రోత్సాహాన్ని ఇవ్వండి, పంచండి. దేవుడు మీకు ఏది ఇస్తున్నాడు మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ హృదయంలో, మీ తలంపులో ప్రభు మీకు ఏదైతే ఇస్తున్నాడో దాన్ని పంచండి అనేకులతో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే ఆశీర్వాదం పిల్లారు, అదే ధన్యకరమైన జీవితం. ఈ రాత్రి కూడా ప్రభువుని ఆరాధించుదాం. థ్యాంక్ యూ జీసస్. లెట్ us make a joyful noise in melody with a great harmony. Praise the Lord. Harmony and songs, hymns and spiritual songs. Praise the Lord. Hallelujah. Praise the Lord. Come on my friend, let us make a joyful noise about Jesus. Hallelujah. Praise the Lord. Let us sing this song called Bless the Lord, my soul.
Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before. Oh my soul, I'll worship Your holy name. I'll worship Your holy name. I'll worship Your holy name. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే. యేసయ్యా, నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే. యేసయ్యా, నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే. యేసయ్యా, నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే. యేసయ్యా, ఆకలితోనే అలమటించినప్పుడు అక్కడ నెరిగి ఆదుకున్నావు. ఆకలితోనే అలమటించినప్పుడు అక్కడ నెరిగి ఆదుకున్నావు. వందనం యేసయ్యా, నీకే వందనం. యేసయ్యా, నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే. యేసయ్యా, నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే. యేసయ్యా, నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే. యేసయ్యా, నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే. యేసయ్యా, ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏకదువలేక నన్ను కాచుకుంటివి. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏకదువలేక నన్ను కాచుకుంటివి. కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడలెప్పుడు నన్ను దాటిపో. కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడలెప్పుడు నన్ను దాటిపో. వందనం యేసయ్యా, నీకే వందనం. యేసయ్యా, నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే. యేసయ్యా, నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే. యేసయ్యా, నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే. యేసయ్యా, నా
తీర్చువాడవు నీవే యేసయ్యా నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా నా ప్రతి విన్నపం నీ చెంత చేరు యేసయ్యా ఈ రాత్రి ప్రభువా నీ సన్నిధి కొరకు, యేసయ్యా నీ కృప కొరకు వందనాలు, నా నీ ప్రతి దయ కొరకు, నీ కరుణ కొరకు, నీ కటాక్షాల కొరకు స్తోత్రాలు. జవాబు ఆ జవాబు నీవే యేసయ్యా. యేసయ్యా ఆ సన్నిధి ప్రభువా, నా మా ప్రతి ఆదరణ, మా కాపుదల, మా భద్రత అన్నీ నీవే ప్రభువా. స్తోత్రాలు. దినం కొరకు స్తోత్రాలు. యేసయ్యా మా మధ్యలో సంచరిస్తున్న యేసయ్యా, నా ప్రతి ఈ రాత్రి ప్రతి వ్యాధిని గద్దిస్తున్నాను, చీకటిని గద్దిస్తున్నాను, నీచమైన తుచ్చమైన విలాసులు గద్దించబడును గాక. ప్రతి విధమైనటువంటి దేహపు సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన ఆశలు, ధనాశ, లోకాశ, నేత్రాశ, జీవపటంబము యేసు నామములో గద్దించబడును గాక. పీడిస్తున్న పీడాత్మలు గద్దించబడును గాక. దేవా, నీకంటే ఎక్కువగా శరీరాన్ని, లోకాన్ని, లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాల్లో కూరుకుపోవటానికి కారణమవుతున్న దురాత్మ శక్తులని గద్దించబడును గాక. నిన్ను ప్రేమించకుండా, నిన్ను ఆరాధించకుండా ప్రభువా, ఒట్టి మాటల చేత, పెదవుల చేత మాత్రమే కాకుండా నాయన వాటితోనే ఆరాధించకుండా ప్రభువా, హృదయముతో కూడా నిన్ను ఆరాధించడానికి, అంతరంగముతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయడం నాయన. నా మనస్సుతో పాడుదును, మా ఆత్మతో పాడుదునని భక్తుడు చెప్పినట్లుగా, నా హృదయముతో నిన్ను ఆరాధిస్తానని దావీదు భక్తుడు చెప్పినట్లుగా, నా పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధిస్తానన్నాడు తండ్రి. ఈ రాత్రి పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధించినట్లుగా దీవించండి. అంతరంగాన్ని దీవించండి, హృదయాంతరంగాన్ని దీవించండి. ఎవరెవరైతే ప్రభువా తండ్రి నీ ప్రేమకు దూరంగా ఉన్నారు, నీ వాక్యానికి దూరంగా ఉన్నారు, నీ ఆత్మ సన్నిధికి దూరంగా ఉన్నారు, అట్టి ప్రతి బిడ్డని రాత్రి దర్శించండి దేవా. ఈ రాత్రి కాలములో తండ్రి ఏ శక్తి అయితే వారిని దగ్గరకు హత్తుకుంటా ఉందో, ఏ ఆశ అయితే ప్రభువా నీకు దూరం చేస్తా ఉందో, నీ సన్నిధికి దూరం చేస్తా ఉందో, నీ ఆత్మను ప్రభువా ఆర్పివేయటానికి ఏ ఆశలైతే, కోరికలైతే వారి జీవితంలో ఏలుబడి చేస్తున్నాయో వాటినన్నిటిని దూరం చేయండి దేవా. ఈ రాత్రి బలపరచండి, శక్తితో నింపండి, కృపతో నింపండి, బలముతో నింపండి, అధికారముతో నింపండి. ఆశీర్వదించి మహిమ ఘనత నీవే పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. దశంభాగాలు ఇవ్వటానికి, కానుకలు పంపడానికి సిద్ధంగా ఉండవా? నేను అడగను, నాకు అవసరం లేదు, అది దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. ఆరాధించడానికి సిద్ధంగా ఉండవని అడుగుతున్నాను, వాక్యం వినటానికి సిద్ధంగా ఉండవని అడుగుతున్నాను, దేవుని గణపరచడానికి సిద్ధంగా ఉండవని అడుగుతున్నాను, దేవుని సన్నిధిలో ఆనందించడానికి. ఆర్ యు రెడీ టు హ్యాపీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? ఆర్ యు రెడీ టు ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? Are you ready to be filled with the holy anointing of the God, Holy Spirit? Hallelujah. With awesome power. His excellency. He is powerful. He is holy. He is righteous God. He is compassionate God. He is merciful God. Hallelujah. కొన్నిసార్లు నేను కూడా చాలా బాధపడేవాడిని ఆర్థిక పరంగా. నేను తెలుసుకుంది ఏంటంటే, బాధపడే కంటే ప్రార్థన చేయాలి, స్తుతించాలి, ఆరాధించాలి. మనుషుల్ని అడిగే కంటే దేవుణ్ణి అడగాలి.
హల్లెలూయా. ఆ స్తోత్రాలు నేను ఎప్పుడైతే బలంగా తెలుసుకుంటూ ఉంటున్నానో, తెలుసుకునే కొలది ఎక్కువగా నన్ను దీవించటం నేను చూస్తున్నాను. నేను దీవించబడటం చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు లోకాన్ని చూస్తే, మనుషులను చూస్తే, నా ప్రియ సహోదరి సహోదరుడా, దీవెన పొందలేవు. ఎస్. ఎందుకు నేను ఈ సంవత్సరం అంతా కూడా, ఈ సంవత్సరం కాదు, 34 సంవత్సరాల నుండి, గత 34 సంవత్సరాలు అడపాదడపగా కొన్నిసార్లు నేను శోధించబడి, బలహీనపరచబడి, లేకపోతే కష్టంలో, బాధలో కొంచెం కలవరం చెంది, ఎప్పుడన్నా మనుషులను ఆశ్రయించటం, అప్పుడు చాలా నష్టపోవటం నా జీవితంలో. నేను ఎంతగా నష్టపోయానంటే అది వర్ణించలేనండి. మనుషుల మీద ఆధారపడితే, లోకం మీద ఆధారపడితే నష్టమే పిల్లారా. అవి మనకు నష్టాలు ఇస్తాయి. ఎస్, నా జీవితంలో అది జరిగింది చెబుతున్నాను. నేను నేర్చుకుని ఏంటంటే దేవుని పైన ఆధారపడటం, దేవుడిని అడగటం, లేని దానికోసము ఆరాటపడే కంటే ఉన్న దానితో ప్రభువును స్తుతించటం. దేవుడు ఏదైతే నాలో ఉంచాడో దానితోనే ప్రభు సన్నిధిలో పూర్ణమైన హృదయంతో ఆనందించటం, దేవుని సన్నిధిలో. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు రాకడ మన సిద్ధపడాలి. ఐకిక విచారాలు నిన్ను అణిచివేయకూడదు, ఎదగనీయకుండా, సిద్ధపడకుండా. లోకం నిన్ను అణిచివేయకూడదు, శరీరం నిన్ను అణిచివేయకూడదు, ధనాశని అణిచివేయకూడదు. లోక సంబంధమైనటువంటిది ఏది కూడా, శరీర సంబంధమైనది ఏది కూడా, మనుష్య ఆత్మ సంబంధమైనటువంటిది ఏది కూడా నిన్ను అణిచివేయకూడదు, అణిచివేయనీయకూడదు. అది అణిచివేయ జాలదు, అణిచివేయటానికి దాని శక్తి లేదు. కానీ అణిచివేయటానికి నువ్వే అవకాశం ఇస్తావు. అణిచివేయనీయకూడదు, అందుకే అణిచివేయనీయకూడదు అని చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను అణిచివేయటానికి దుష్టాత్మకి, దురాత్మకి, సాతాను శక్తికి అవకాశం ఇవ్వద్దు. దేవుని వాక్యం చెబుతుంది, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడట. Obey to God. Obey means love the Lord. Obey to God and resist the devil, and he will flee away from you. When you obey to God, then you will have the power to resist the devil. When you resist the devil, he cannot stand before you. Have to flee away from you. Yes, definitely, surely he will flee away from you. Praise the Lord. ఈ రాత్రి కాలంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని విందాం, దేవుని వాక్యాన్ని విందాం. హల్లెలూయా. Let us hear the word of God. Hear. Jesus said, give your ear to the word of God. Those who have the ears, he will hear to the Lord. Hear to the Lord. Praise the Lord. సో మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం పిల్లరా. ఈ రాత్రి కూడా దేవుని వాక్యాన్ని మాట్లాడుకుందాం, ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. నేను ఇంకా ఎక్కువ మీతో మాట్లాడటానికి నేను వేచి ఉంటున్నాను, వాక్యాన్ని మాట్లాడటానికి వేచి ఉంటున్నాను. ఈ రాత్రి కాలంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను తిరిగి వస్తాను. మనందరూ తెలుసు. ఆ వాక్యంలో నుండి మీతో మాట్లాడటానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను ప్రతిరోజు కూడా. ఎస్, యోహాను సువార్తలోనే 14వ అధ్యాయము 1వ వచనం అందరూ తెలుసు. యు నో వెరీ వెల్, ఐ నో దాట్. మీ అందరూ తెలుసు ఈ వాక్యం. 1, 2, 3 వచనాలు. మీ హృదయాలు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం. కలవరపడొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. లోకాన్ని చూస్తా కలవరపడొద్దు, మనుషులు చూస్తా కలవరపడొద్దు, సమస్యలు చూస్తా కలవరపడొద్దు.
నీ మనసులో నీ తలంపుల్లో కలుగుతున్న నిరుత్సాహము, నిస్సత్తువ, కునుగుబాటుతనాన్ని చూసి కూడా కలవరపడొద్దు. అవమానాన్ని చూసి కలవరపడొద్దు. అనేక సార్లు మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన కార్యాల్లో, మన యొక్క జీవితం యొక్క ప్రతి అడుగులో అనేకమైనటువంటి అవమానాలు, నిందలు, అవహేళనలు, ఆటంకాలు, వ్యతిరేకతలు, లేకపోతే వస్త్రహీనత, లేకపోతే ఆకలి లేమి, అంటే దాన్ని ఏమంటామంటే మనం హంగ్రీ, ల్యాక్ ఆఫ్ ఫుడ్, ఆకలి, వస్త్రహీనత, ఏం తిందుమా, ఏమి ధరించుకుందామా, ఏం భుజించుదుమా అని అనుకుంటారు ప్రజలు. ఏం ధరించుందుగా అని అనుకుంటున్నారు, ఏం త్రాగుదాం అనుకుంటున్నారు. వీటి మీద ఎక్కువ దృష్టి పెడతా ఉన్నారు. కలవరం. ఇంక దినాల్లో చూస్తున్నటువంటి మత కలహాలు, కలవరాలు. బైబిల్లో యేసు ప్రభు ముందే చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాట, కలవరపడొద్దు అని అన్నాడు. చూడండి దయచేసి మత్తయి సువార్తలోకి వెళ్దాం. ఇప్పుడు 24వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్. ఈ వాక్యాన్ని చెబుతూనే నేను అనేకమైనటువంటి విషయాలు నేను మీతో పంచుకుంటాను పిల్లరా. ముందు మనం 25వ అధ్యాయం చదువుదాం. 25వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మాథ్యూ చాప్టర్ 25 verse 7. నౌ ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చదువుతున్నాను? దేవుని స్తోత్రం. ఈ వాక్యాల్లో నుండి అనేకమైనటువంటి మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడుతున్నాడు పిల్లరా. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా 20 అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు నేను తర్వాత చదివిస్తాను మీకు. దానికంటే ముందు ఈ వాక్యం చదివిస్తే బాగుంటుందని నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే అది ఒక స్టోరీగా చెప్పాలి మీకు. చదివిస్తాను. దానికంటే ముందు 24 చదువుతా. 24వ అధ్యాయము 7వ వచనం చదువుతా. 7 ఓకే 4 నుండి చదువుతా. 4 verse 4. Matthew chapter 24 only, not 25. 25 I will read for you later. Praise the Lord. Now 24:4. యేసు వారితో ఇట్లనెను, ఎవ్వడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. ఎందుకు కలవరపడుతున్నావు? యేసుక్రీస్తు ప్రభువారు, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, నేను ఈ లోకంలో మీతో కూడా ఇక ఉండను అని చెప్తే కలవరపడ్డారు అక్కడ. అయ్యో, యేసు ప్రభు మనతో ఉండడానికి కలవరపడుతున్నారు. తర్వాత యేసు ప్రభు వారు ఇక్కడ యుద్ధాల గురించి చెబుతుంటే, నేను వెళతాను, నేను వెళ్ళిన తర్వాత ఈ లోకం మీదకి అనేకమైనటువంటి యుద్ధాలు వస్తాయి. వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఇదిగో, రాతి మీద రాతి లేకుండా ఈ యొక్క మందిరము, శృంగారమైనటువంటి ఈ దేవాలయము కూల్చివేయబడుతుంది అని అన్నాడు. టైటస్ అనేటువంటి వాడు రోమా సామ్రాజ్యం చక్రవర్తి, క్రీస్తు శకం 70లో. మరి చరిత్ర కూడా చెబుతా ఉంది పిల్లారా. మందిరాన్ని కూల్చివేసేసాడు. ఆ తర్వాత యూదులందరూ చెదిరిపోయారు. వేల మంది యూదులు చంపబడ్డారు. లక్షల మంది యూదులు అందరూ చెదిరిపోయారు. ప్రపంచం అంతా చెదిరిపోయారు. ఆ తర్వాత దేవుడు మళ్ళా మిమ్మల్ని సమకూరుస్తాను అని వాగ్దానం చేసినట్లుగా, దేవుని వాక్యంలో వాగ్దానం చేసినట్లుగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి అని చెప్పి మళ్ళా యూదుల్ని సమకూరుస్తూ ఒకే దేశంగా చేస్తాను, ఒకే రాజును మీ మీద ఉంచుతాను, ఒకరు ఏలుబడిలోనే ఉంచుతాను అని చెప్పినట్లుగా, ఇంతకుముందు యూదా రాజ్యము, అంతకుముందు ఇంకా ఇజ్రాయేల్ రాజ్యం అని 2 రాజ్యాలు, అంటే సొలొమోను, సౌలు, దావీదు, సొలొమోను, వీళ్ళు ముగ్గురు తర్వాత రెహబాద్ దగ్గర తర్వాత నుండి రాజ్యం వేరైపోయింది. యూదా రాజ్యం అని, ఇశ్రాయేల్ రాజ్యం అని. సో పిల్లరా, ఎందుకు వేరైపోయింది అనేటువంటిది కూడా దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతా ఉంది. ఎంత పెద్ద సబ్జెక్టులు అయితే నేను ప్రేరేపణను బట్టి, నడిపింపును బట్టి, సందర్భాన్ని బట్టి మీతో మాట్లాడుతూ ఉంటాను. అయితే కలవరం అనేటువంటిది ఆ తర్వాత భూమి
మీద యుద్ధాలు ఇవన్నీ కూడా యేసు ప్రభు ముందే చెప్పాడు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది భూమి మీద అనేటువంటిది. మందిరం పడగొట్టబడింది, యూదులు చెదరగొట్టబడ్డారు. యూదా దేశంలో నుండి ఇశ్రాయేల్ దేశం నుండి అందరు చెదిరిపోయి ప్రపంచం అంతట్లో విస్తరించారు. మన ఇండియాలో కొంతమంది వచ్చారు, రష్యా కొంతమంది లేరు, అమెరికా అంటే కొన్ని ప్రాంతాలు, సరే అమెరికా అప్పటికి లేదనకండి, కొన్ని ఒకవేళ ఆఫ్రికా కావచ్చు, యూరప్ కావచ్చు, ఏషియా కావచ్చు, ఈ ప్రాంతాలు అనేకమైన దేశాలు అన్ని దేశాల్లోకి విస్తరించారని కొంత చరిత్రకు చెబుతా ఉంది. ఇజ్రాయెల్ దేశం మీద అనేకమైనటువంటి దాడులు జరిగినాయి పిల్లారా. నిజంగా వాళ్ళంత బలంగా ఉండగలిగారంటే కారణం దేవుడే. వారు దేవుని వాక్యాన్ని నమ్మారు, దేవుడు వారితో ఉన్నారు. అనేక సార్లు వారు చెదిరిపోవటానికి కూడా కారణం వారి పాపమే అని కూడా దేవుని వాక్యం చెబుతా ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యం నుండి చాలా అద్భుతమైనటువంటి మాటలు మనతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనేకమైనటువంటి సార్లు ఇశ్రాయేలీయులు చెదిరిపోవటానికి గల కారణము వారి పాపమే అనేటువంటిది కూడా మనకు తెలుస్తూ ఉంది పిల్లారా. వారి అతిక్రమము, వారి దోషాలు, వారి పాపము, వారి అతిక్రమము, వారి దోషము వారిని అనేక సార్లు దేవునికి దూరం చేసిందని కూడా దేవుని వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే దేవుని వాక్యంలో నుండి నేను కొన్ని వాక్యాలని ఇదేను మీకు చదివించాలని ఆశపడుతున్నాను. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనం. నౌ 2 Kings chapter 17 verse 23. ఈ వాక్యాన్ని మీకు చదివిస్తాను, వినండి. తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సమూహములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశంలోనికి చెరగొని పోబడిరి. నేటి వరకు వారచ్చట ఉన్నారు అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం పిల్లరా. 22వ వచనం కూడా ఇశ్రాయేలు వారు రెహబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటిని అనుసరించుచు వచ్చిరి గనుక అని ఉంది పై వచనంలో. 24లో ఏముందంటే అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెఫర్వాయిము అను తన దేశములో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములను కాపురము చేసిరి. దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఈ అధ్యాయం మొత్తం కనుక మనం చదివినట్లయితే ఇశ్రాయేలీయులు పాపం ఎంత భయంకరంగా ఉందో మొదటి వచ్చిన దగ్గర నుండి చదివితే చాలా భయంకరంగా ఉంది. అక్కడ ఏం చెబుతుందంటే ఎక్కువగా ఏంటంటే వాళ్ళు విగ్రహారాధన చేశారు, దేవతా స్తంభాలను నిలిపారు, ఆకాశ సమూహములకు నమస్కారం చేశారు అని 16వ వచనం ఏమనుందంటే 16వ వచనంలో వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతలను పూజించిరి. ఇంకా పై వచనంలో మనం చదువుకున్నట్లయితే 15వ వచనంలో కూడా వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రం విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుక చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదను అనుసరించి వారి వంటి వారైరి అని ఇంకా చాలా ఉంది పిల్లారా. ఈ వాక్యం అంతా మీరు చదవండి. విశ్వాసఘాతుకులైపోయారని, మూర్ఖులైపోయారని, ముష్కరులైపోయారని 14వ వచనం చెబుతా ఉంది. ఇంకా మనం చదువుకున్న ప్రవక్తలందరి ద్వారా దీర్ఘదర్శుల ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులు వారందరికీ సాక్ష్యంగా పలికించినప్పటికీ ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల్ని, సేవకుల్ని, ఆజ్ఞల్ని, పితరులు చెప్పిన మాటలు ఏటిని కూడా లెక్క చేయకుండా వారు తిరస్కరించారు దేవుణ్ణి, దోషణ పాలు చేశారు దేవుని నామాన్ని, అవమానకరంగా జీవించారు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చింది ఏంటంటే మీరు జీవం గల దేవుడిని ఆరాధించాలి. ఇప్పుడేమన్నాను కానీ మన దేశం కాదు, ఇంకా దేశం వేరే దేశాలు ఎన్నాను అనుకోని దేవుడు ఇశ్రాయేలీయులకి అబ్రహామును దర్శించిన దగ్గర నుండి చెబుతున్న మాట ఏంటంటే మీరు ప్రత్యేకంగా ఉండాలి, మీరు పవిత్రంగా ఉండాలి, మీరు జీవము కలిగిన నన్నే అనుసరించాలి, నా మాటనే వినాలి.
ఏ విగ్రహం చేసుకోవద్దు. పోత పోసిన విగ్రహాలు, మట్టి, రాయి, రప్ప, చెట్టు, పుట్ట, ఏ దేంతో కూడా మీరు విగ్రహాలు చేసుకో. అది ఇశ్రాయేలు చెప్పిందండి. ఒకవేళ మీకు చెప్పకపోతే మీరు చేసుకోండి. ఎవరిని విమర్శించట్లే. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. నేను ఒకటి విన్నాను, అంటే చాలా వింటా ఉన్నాం. దేవుని వాక్యాన్ని చాలా అపార్థం చేసుకుంటున్నారు. ఈ దినాలు కూడా చాలా మంది మరి ఎవరో కొంతమంది ఏంటంటే, ఇప్పుడు దేవుడు నీ చెబితే నువ్వు నీ సమాధానం చెప్పు అంతే. అందరూ చెప్పి వాడు ప్రవీణ్ చక్రవర్తి అనే అతను భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఎట్లాగా, నేను అట్లా చేశాను, ఇట్లా చేశాను, కూలి చేశాను, తన్నేసాను, నరికేసాను. ఎవడో నీ చెప్పింది అట్లా చేయమని? దేవుడు అని చెప్పాడు. పాత నిబంధనలో చెప్పింది ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేల్ దేశంలోకి వస్తే మీరు అలా చెయ్యొద్దు, మీ దేశంలో అవి ఉండొద్దు అని చెప్పాడు వాళ్ళకి. అంతే. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు స్వాధీనం చేసుకోవాలన్నప్పుడు దాని విషయాలు కొన్ని చెప్పాడు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత సువార్త ప్రకటించండి, దేవుని వాక్యాన్ని ప్రకటించండి, ప్రభావితం చేయండి వారి హృదయాల్ని, వారి అంతరంగాల్ని అని చెప్పాడు. పిల్లరా, దేవుని వాక్యం ఏమని చెబుతా ఉందంటే, మనము ఏ కాడికి మన భక్తిని, మన యొక్క పవిత్రతను, మన జీవాన్ని, పరిశుద్ధతను, మన నీతిని వక్రీకరించి అక్రమంగాను, అన్యాయంగాను, లేకపోతే ఇంకోటి బాధ పెట్టి హింసపెట్టి చేయకూడదు. ఇశ్రాయేలీలు కూడా ఒకప్పుడు హింసించబడ్డారు. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. 30 సంవత్సరాలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అని అబ్రహాంతో చెప్పాడు దేవుడు. 20, 21, 22 అధ్యాయాలు మనం చదువుకున్న 17వ అధ్యాయం దగ్గర నుండి అద్భుతంగా దేవుడు అబ్రహాంతో మాట్లాడుకుంటూ వస్తూ ఆయన చెప్పింది ఏంటంటే, ఇదిగో నీ ప్రజలు, నీ సంతానము తమది కాని దేశములో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. కొన్ని వాక్యాలు ఏదో 430 అంటే 430 సంవత్సరాలు వాళ్ళు ఉండారు. కానీ 30 సంవత్సరాలు వాళ్ళు ఎలా ఉన్నారంటే, యోసేపు కూడా ఉన్నాడు. యోసేపుతో పాటు యోసేపు రాజు తర్వాత రాజు అంతటి వాడిగా ఉన్నాడు. సో యోసేపు యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు చక్కగా ప్రేమ విందులు చేస్తున్నట్లుగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా. కానీ యోసేపుని ఎరగినటువంటి ఫరో రాజు ఇంకొకటి వచ్చాడు కాబట్టి ఐగుప్తు దేశంలో ఈ వచ్చినటువంటి రాజుకి ఇశ్రాయేలీల మీద అసూయ ఉంది కాబట్టి, ద్వేషం ఉంది కాబట్టి వారిని అణిచివేయాలని, మగపిల్లలను చంపివేయాలని నానా రకాలుగా హింసించి బాధ పెట్టి బానిసత్వం చేసుకుని 400 సంవత్సరాలు బానిసలుగా ఉండాలని ఇశ్రాయేల్ దేశంలో మనకు తెలియజేస్తా ఉంది. 30 సంవత్సరాలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉండాలని అంటారు. కాదు, 30 సంవత్సరాలు బానిసలుగా లేరు, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. కానీ 400 సంవత్సరాలే వాక్యం చెప్పినట్లుగా 400 years only they were slavers in the Egypt, but 30 years they enjoyed a lot the love of Joseph in Egypt. అలాగనే ఫరో కూడా సహకరించాడు యోసేపుకి. ఎందుకంటే యోసేపు నీతిపరుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధుడు. యోసేపు ఖచ్చితమైనటువంటి ఆత్మతో నడిపించబడుతున్నటువంటి వ్యక్తి, సత్యముతో నింపబడినటువంటి వ్యక్తి అని గ్రహించాడు. కాబట్టి ఫరో యోసేపుని ఘనపరిచాడు, గౌరవించాడు, దీవించాడు. తన తర్వాత తనంతటి వానిగా తన స్థానంలో నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లారా, ఇశ్రాయేలీలు ఇలా ఉన్నప్పుడు మరి వార్త చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎవరిని బాధ పెట్టొద్దు, గాయపరచొద్దు, అవమానించొద్దు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ దినాల్లో కూడా ఆ దినాల్లో పాత నిబంధనలు చెప్పింది అదే, కొత్త నిబంధనలు చెప్పింది అదే. కొంతమంది ఇష్టం వచ్చినట్లు చేయటం దోషణ పాలవుతూ ఉంది క్రైస్తవ్యం అనేటువంటిది. క్రీస్తుని దోషణ పాలు చేస్తుంది అన్ని జనాంగాల మధ్యలో మనమే. కలవరం అనేటువంటిది నానా రకాలుగా వస్తుంది. నువ్వు చెయ్యాలని ఏదేదో చేసి కలవరపడటం వేరు, లేకపోతే రాజ్యం మీదకి రాజ్యాలు వస్తాయి అని ఇక్కడ వాక్యంలో మనం 4:24 అధ్యాయం ఉంది కదా. యుద్ధాల గురించి వినేటప్పుడు యేసు ప్రభు చనిపోయి సమాజం తిరిగి లేచిన తర్వాత 70లో జరిగిన విషయాలు, యూదులు చెదరగొట్టబడటం, హింసలు పాలవటం, నిందలు పాలవటము, భయంకరమైనటువంటి కలవరము, భయంకరమైనటువంటి వేదన, దుఃఖము చెప్పిందంతా కూడా ఆ దినాల్లో యేసు ప్రభు AD 70 విషయాల్లో ప్రవచించాడు. అంతకుముందు ప్రవక్తలు ఇవన్నీ కూడా యెషయా ప్రవచించడం కానీ, ఇర్మియా ప్రవచించడం కానీ,
లేకపోతే రాజులు ప్రవచించడం కానీ దేవుని స్తోత్రం, సొలొమోను సమూయేలు గారు రాసినటువంటి విషయాలు కానీ, ఇంకా చాలా మంది పిల్లారా, చాలా మంది మనం చేసేటువంటి పనులను బట్టే, మన క్రియలను బట్టే కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ దినాల్లో కూడా. ఒక అతను ఏమన్నాడంటే, ఒక గరికపాటి అనేటువంటి ఒక గొప్ప ప్రవక్త, ఆయన ఏం చెబుతాడంటే, యేసుక్రీస్తు వారు ఒక పాపాత్ములైనటువంటి స్త్రీని తీసుకొని వచ్చారు. యూదులు, మతపరమైన వాళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి వ్యభిచారణ పట్టబడిన స్త్రీని. ఆ విషయం మనందరూ తెలిసినటువంటిది. అక్కడ చెబుతూ ఏం చెప్పాడంటే ఆయన, ఇదిగో ఆమె తీసుకొని వచ్చారు, ఆ పాపం చేసింది, ఆమె శిక్ష పొందాలి, ఓకే మంచిదే, నేను కూడా దాన్ని అంగీకరిస్తున్నాను అని చెబుతూ, మీలో పాపం లేనివాడు మొదట రాయిని విసరండి ఆమె మీదకి అని చెప్పాడు. మంచిది అంతవరకు. ఆ తర్వాత అందరూ తమలో ఉన్నటువంటి పాపాన్ని తెలుసుకున్నటువంటి వారి పెద్దల దగ్గర నుంచి చిన్నల వరకు రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అది వాస్తవం. అక్కడ వరకు బాగుంది. ఆ తర్వాత అమ్మ నిన్నెవరు శిక్షించలేదనంటే, ఎవరు శిక్షించలేదు నాయన అని చెబుతుంది. అది యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. 8వ అధ్యాయం 8వ అధ్యాయం మొత్తం చదివితే మనకు అర్థమైంది. 8వ అధ్యాయం చెప్పుకుంటూ వస్తున్నాం. మొదటి వచ్చిన దగ్గర నుండి 11వ వచ్చిన వరకు మనకు కనబడుతుంది ఈ స్టోరీ. ఆమె అంటది, ఎవరు శిక్షించలేదని అంటది, నేను నిన్ను శిక్షించను, ఇక పాపము చేయుకుము అని అంటాడు స్పష్టంగా అక్కడ. ఆ వాక్యాన్ని ఒకసారి చదివి వినిపిస్తాను. నేను ఈరోజు కొన్ని విషయాలు చెబుతున్నాను. ఆయన రాకడ సమయంలో, రాకడకు ముందు కానీ, రాకడ తర్వాత కానీ, లేకపోతే ఇశ్రాయేల్ మధ్యలో కానీ, మన మధ్యలో కానీ, మన జీవితాల్లో కానీ, లేకపోతే జరుగుతున్నటువంటి సత్యాలు, అసత్యాలు, అసత్య బోధలు, కలవరపెట్టేటువంటి బోధలు కూడా కలవరపెట్టేటువంటి ఈ దినాల్లో ఎక్కువగా కొంతమంది బోధలు కూడా. అందుకే కొన్ని విషయాలు నేను చెబుతా వస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 11వ వచనం చదువుతాం ఇప్పుడు. 8వ అధ్యాయం 11వ వచనం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకుము అని ఆమెతో చెప్పాను. ఇక పాపము చేయకు అని చెప్పాడు. చాలా మంది దీన్ని వక్రీకరిస్తారు ఈ మాటల్ని. ఆయన గరికపాటి గారు గొప్ప ప్రవక్త, మన హిందూ సహోదరి సహోదరులకు గొప్ప మాటలు చెప్పేటువంటి, దేవుని మాటలు కానీ వాళ్ళు నమ్మేటువంటి సిద్ధాంతాలు చెప్పే గొప్ప ప్రవక్త. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను కూడా నిన్ను శిక్షించను, ఎందుకంటే నేను కూడా ఆ తప్పిదంలోనే ఉంటాను, నేను కూడా నిన్ను శిక్షించను, నేను కూడా తప్పిదంలోనే ఉన్నాను అని అన్నాడు అంటే యేసు ప్రభువారు. ఇక్కడ అది లేదు. యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి పాపము చేయకుమా నాన్నతో చెప్పాను అని ఉంది ఇక్కడ. నేను కూడా తప్పిదములో ఉన్నానని కల్పించటం. అంత గొప్ప వ్యక్తి అయి ఉండి కూడా, సరే ఆయన మంచి చెప్పాలని చెప్పాడు, అక్కడ ఉద్దేశం మంచిదే, కానీ ఎందుకు ఈ మాట చెప్పాడో తెలియదు. కానీ నేను కూడా అదే తప్పిదములో ఉన్నాను అని యేసు ప్రభు చెప్పినట్టు చెబుతున్నాడు. తప్పది. యేసు ప్రభు తప్పిదాల్లో లేడు. పాపము లేనివాడు రాయి విసిరండి ఆమె మీదకి అని చెప్పాడు. అందరు రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు, పెద్దల దగ్గర నుండి చిన్నల వరకు. అంటే దాని అర్థం ఏంటంటే, అందరూ వెళ్ళిపోయారు, యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు, ఈ పాపాత్మురాలైన స్త్రీ ఉంది. మరి యేసు ప్రభు పాపం చేస్తే, అమ్మా నేను కూడా పాపం చేసిన వాడే కాబట్టి నేను నీకు శిక్ష ఎలా విధిస్తాను, నేను కూడా విధించి వెళ్ళిపోమని ఆయన వెళ్ళిపోయాడు అన్నట్లు చెప్పుకొచ్చాడు. ఆయన కాదు. ఒకసారి గాంధీ మహాత్ముడి దగ్గరికంట ఒక తల్లి వచ్చిందంట, అయ్యా మా బిడ్డ చెప్పినా ఇంట్లో షుగర్ తింటున్నాడని, ఓరం తినేస్తున్నాడు అది షుగర్ అని. నేను విన్నాను ఇట్లాగా ఒక స్టోరీ. ఆయన గాంధీ మహాత్ముడు అంటే కాసేపు అట్లాగే ఉన్నాడంట, ఏం మాట్లాడలేదంట, మాట్లాడుతుంటే వెళ్ళిపోయాడంట. తర్వాత ఆయన ఆలోచించాడంట, నేను కూడా తింటున్నాను కదా, నేను తినొద్దా నా పిల్లోడికి ఎట్లా చెప్పాలి అని ఆలోచించాడంట. అంటే తనలో తప్పుంటే చెప్పడు కదా, పాపము చేయకు అని చెబుతున్నాడు ఇక్కడ. పాపము చేయకు అని చెబుతున్నాడంటే ఆయన పాపం లేనివాడు. అదే గుర్తుపెట్టుకోవాలి, గ్రహించాలి. ఒక మనిషి ఒక మంచిగా ఉండాలనుకునే ఒక గాంధీ మహాత్ముడే నేనే తప్పు చేస్తాను, నేను తప్పు చేయదని ఎట్లా చెప్పగలను అని చెప్పి మౌనంగా ఉండి వెళ్ళిపోయాడంటే, మరి పరిశుద్ధుడు, గొప్పవాడు, నీతిమంతుడు, ఆయన బోధలకు ఎంతోమంది ఆశ్చర్యపడుతున్నారు, ఆయన బోధనలు ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఆయన బోధలు వినడానికి వేల కొలదిగా వస్తా ఉన్నారు. ఎంతమంది పాపులు మారు మనసు పొందారు, రక్షణ పొందారు, దయ్యాలు వెళ్ళగొట్టబడి రోగులు బాగుపడ్డారు, చనిపోయిన వారు తిరిగి లేచారు.
మహాత్ముడు. ఆయన చెప్పింది ఏందో తెలుసా, పాపం చేయకు అని చెప్పాడు. పాపం చేసేవాడైతే యేసు ప్రభు, పాపం ఉంటే ఈయనలో పాపం చేయొద్దని ఎందుకు చెబుతాడు? చాలా మంది అంటారు డేవిడ్ స్కోడ్ అనేటువంటి ఏదో ఒక సినిమా, ఇంకా చాలా మంది మగ్దలేని మరియని పెళ్లి చేసుకున్నాడు, ఒక పిల్లని కూడా కన్నాడు, అది ఇదని చాలా కథలు చెబుతారు. ఒకవేళ అలా పెళ్లి చేసుకుంటే లేకపోతే ఆమెను ఉంచుకుంటే, కొంతమంది అట్లా చెబుతారు పెళ్లి చేసుకోవాలి ఉంచుకున్నాడని. అట్లా ఉంచుకుంటే శిష్యులు ఊరుకుంటారా? శాస్త్రులు ఊరుకుంటారా? పరిచయులు ఊరుకుంటారా? అసలు యూదులు, ఇస్రాయేలీలో యూదులు ఈ భూమి మీద ఉన్నటువంటి మతాలు అన్నిటికంటే నిష్ట కలిగి, మన భారతదేశ మతం కంటే కూడా గొప్ప నిష్ట వాళ్ళల్లో. ఎస్, గొప్ప నిష్ట అండి, గొప్ప నిష్ట వాళ్ళకి. ఏ తప్పిదాన్ని కూడా సహించరు. అందుకే బైబిల్లో తప్పులన్నీ రాసి పెట్టుండి. దావీదు ఏ తప్పు చేసినా, లోతు ఏ తప్పు చేసినా, లోతు భార్య ఏ తప్పు చేసినా, అబ్రహాము ఏ తప్పు చేసినా, దావీదు ఏ తప్పు చేసినా, గొప్ప గొప్ప వ్యక్తులు, మోషే ఏ తప్పు చేసినా, మోషే చేసిన తప్పు కూడా రాసిపెట్టుంది. మాట్లాడాలంటే కొట్టాడు బండని. అందుకే వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయాడు. ప్రతి ఒక్కళ్ళు ఆదాము దగ్గర నుండి నేటి వరకు ఏ తప్పులు చేసినా తప్పిదములన్నీ రాసిపెట్టుంది దేవుని గ్రంథంలో. యూదులు చాలా నిష్ట కలిగిన వాళ్ళు, యూదులు చాలా పట్టింపు కలిగిన వాళ్ళు, యూదులు చాలా క్షుణ్ణముగా ఆలోచిస్తారు, క్షుణ్ణముగా మాట్లాడతారు, స్పష్టంగా చెబుతారు, అన్నిటిని కూడా రాసి పెడతారు కూడా. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే, ఒక మాట మత్తయి సువార్త, యోహాను సువార్తలోనే 8వ అధ్యాయంలోనే. అందుకే యేసు ప్రభు వారు ఇవన్నీ చెప్పుకుంటా వస్తా, ఈ పాపాత్మురాల స్త్రీని గురించి మాట్లాడుకుంటా వస్తా, ఆ తర్వాత నేనే వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకట్లో ఉండడు అని చెప్పుకుంటూ వచ్చాడు. అవన్నీ చెప్పుకుంటా వస్తా, నిన్ను గురించి నువ్వే సాక్ష్యం పలుకుతున్నావు, అది ఇది అట్లాగా ఇట్లాగా, నువ్వు అబద్ధం, నువ్వు అట్లాగా ఇట్లాగా అవి మాట్లాడితే ఇవన్నీ చెప్పుకుంటా వస్తా. యేసు ప్రభు వారు ఏమని చెప్పాడంటే, మీరే అబద్ధికులు, మీరు అపవాది పిల్లలు, మీ తండ్రి స్వభావాన్ని అనుసరించి మీలో మాట్లాడుతున్నారు, మీ తండ్రి స్వభావాన్ని అనుసరించి మీరు మాట్లాడుతున్నారు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోవచ్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడును, సత్యమంది ఇచ్చిన వాడు కాదు, వాడు నరహంతకుడునై ఉండి సత్యమంది ఇచ్చిన వాడు కాదు. 44 వచ్చిన 8వ అధ్యాయం 44 జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8:44. వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధమాడినప్పుడల్లా తన స్వభావాన్ని అనుసరించి అబద్ధమాడును, వాడు అబద్ధికుడును, అబద్ధానికి జనకుడు. నేను సత్యమే చెబుతున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. వ్యతిరేకిస్తున్నారు, విరోధిస్తున్నారు. ఈ దినాలు కలవరపరిచే బోధలు వస్తున్నాయి పిల్లారా. యుద్ధాల కంటే కూడా ఎక్కువ కలవరపరిచే బోధలు, అసత్యం ప్రకటించే బోధలు, అబద్ధాలు ప్రకటించే బోధలు. సేవకులు కూడా అబద్ధాలు ప్రకటిస్తున్నారు. గరికపాటి గారు చెబుతున్న మాట, నేను కూడా అలాంటి వాడినే అని అన్నాడు. నా దగ్గర క్లిప్ కూడా ఉంది. అని అన్నాడు, నేను విన్నాను దాన్ని, స్పష్టంగా మాట్లాడు. కాదు, యేసు ప్రభు అలాంటి వాడు కాదు. అసత్యం లేదు, అబద్ధం లేదు, పాపం లేదు. ఏమని చెబుతామంది 46 వచ్చిన. నౌ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8:46. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యం చెబుతున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? విచ్ వన్ ఆఫ్ యూ కన్విక్ట్స్ మీ ఆఫ్ సిన్? ఇఫ్ ఐ టెల్ ద ట్రూత్, వై డూ యూ నాట్ బిలీవ్ మీ? విచ్ వన్ ఆఫ్ యూ కన్విక్ట్స్ మీ? ఎవడైనా కన్విక్ట్ చేయగలుగుతాడా? ఈ తప్పు నీలో ఉంది, ఈ పాపం నీలో ఉంది. చాలా మంది దురాత్మ పట్టిన వాళ్ళకి మాట్లాడతారండి. ఆ దినాల్లో శిష్యులు అసలు ఆయుధం ఉండేవాళ్ళ, యూదులు ఊరుకునేవాళ్ళ? అడుగుతున్నాడు, ఎవడైనా నాలో పాపం నిరూపించగలడా? గరికపాటి గారు చెప్పింది తప్పు, అది తప్పు పోదా? దాన్ని చూసి కోటేశ్వరరావు గారు ఏమంటారంటే, కోటేశ్వరరావు గారు కూడా పెద్ద ప్రవచన, గొప్ప వ్యక్తి ఆయన కూడా, గరికపాటి గారి కంటే కూడా గొప్ప వ్యక్తి. ఆయన ఏమంటాడంటే, మతాలు మారుస్తున్నారు, కులాలు మారుస్తున్నారు, అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, మీ గ్రంథాలే మీకు తెలియవు, మా గ్రంథాలు జోలికి ఎందుకు వస్తాం, మా గ్రంథాలు. అవును, కొంతమంది బుద్ధిహీనులు వాళ్ళ గ్రంథాలు ప్రకటన చేస్తారు, తప్పది. ఆర్ఆర్కే మూర్తి గారు అని బ్రాహ్మణ్స్ లో నుండి కన్వర్ట్ అయ్యి ఎంతో గొప్ప సేవ చేశాడు ఆయన. నేను మా యొక్క ఇల్లు డెడికేషన్ కూడా ఆయనే పిలిచాను. వచ్చిన కొన్ని నెలల తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళాడు. సో ఎంతో గొప్ప రేడియో ప్రసంగికులు అంటే
మా తాత సినిమా పాటలు అంటే సినిమాలు అంటే బాగా ఇష్టం ఆయనకి. లోకరీతిగా ఉన్న వ్యక్తి. ఆయన కూడా ఆర్ఆర్కే గారి యొక్క వాక్యం వస్తుందంటే కూర్చొని పెట్టుకొని ఇంటా ఉండేవాడు. అప్పట్లో నేను వినేవాడు. అప్పుడప్పుడు నాకు తెలియదు అది. నేను కూడా ఆయన అప్పుడు అటు ఇటు వెళ్తూ ఉన్నప్పుడు వినేవాడిని, అంతే. నాకు తెలియదు యేసుప్రభు అంటే తెలియనప్పుడు. పిల్లరా, అలాంటి వ్యక్తులు కూడా ఎప్పుడు కూడా విమర్శించాల భయంకరంగా. మన వాళ్ళ బుద్ధిహీనత ఏంటంటే గ్రంథాలు తీసుకొని వాళ్ళని తీసుకొని తప్పు. నీ వాక్యం, నీలో ఉన్న సత్యం, క్రీస్తులో ఉన్న సత్యం, దేవుళ్ళలో ఉన్న సత్యం, దేవుళ్ళలో ఉన్న వాక్యాన్ని చెప్పు. దేవుళ్ళ ప్రేమ, కనికిరము, జీవము, మంచితనం, పరిశుద్ధత, నీతిని చెప్పడానికే సమయం లేదు మనకి. వాళ్ళన్నది కరెక్టే. గరికపాటి గారు అన్నా, కోటేశ్వరరావు గారు అన్నా, ఇంకొక ప్రవక్త ఎవరో చెప్పారు, ఇంకా భయంకరంగా మాట్లాడారు, మీరు క్షమించొద్దు మనం విమర్శిస్తే అని. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే క్షమించుడి. తప్పు చేసినా క్షమించండి, గాయపరిచినా క్షమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించండి, మీ ఏదో తప్పిదం చేసిన వారిని క్షమించండి, మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. ఇది పరలోకం అండి. ఇది దేవుని ప్రేమ, ఇది యేసయ్య ప్రేమ. ఈ లోకంలో కలవరపరిచే బోధలు ఎన్నో ఉన్నాయి. అది వాళ్ళకి తెలియదు. నువ్వు వాక్యం చెప్పు, వాక్యం చెబితే చాలు, వాక్యం ప్రకటిస్తే చాలు, దేవుని ప్రేమని గురించి ప్రకటిస్తే చాలు. మళ్ళా గరికపాటి గారు ఏమంటారంటే, మా ఇంట్లో మా అమ్మకు బాగాలేదు, ఒక నర్సును పంపమని చెప్పారు, ఒక సంస్థకి పంపించారు. ఆమె రోజు వచ్చి చక్కగా పరిచయం చేస్తూ మంచిగా చేస్తూ తర్వాత ఒక బుక్ తీసుకొచ్చి పెట్టింది. ఆ బుక్ లో ఏదో చెబుతా ఉంది మా అమ్మగారికి. అప్పుడు నేను గమనించాను, ఆ బుక్ చూసి నేను అన్నాను, క్రిస్టియన్స్ కాకుండా వేరే వాళ్ళు హిందువులు ఉంటేనే పంపించాలని చెప్పాను. ఏమో మా అమ్మ కూడా నమ్ముకుంటే, ఇదిగో దేవుడి మాటలు మంచిగా అనిపిస్తుంది రా నాకు, నేను నమ్ముకుంటాను రా, నువ్వు కూడా నమ్ముకోరా అని చెబితే నాదేమైపోవాలి, నా ప్రవచనాలు ఎట్లాగా నేనెట్లాగా కలవరపడుతున్నాడు ఆయన. ఎస్, ఒకవేళ నీలో అంత గొప్ప శక్తి, అంత యొక్క బలము, అంత యొక్క ఇది ఉంటే మారవు కాదు, మారాల్సిన అవసరం లేదు కదా. అక్కడ మారలేవు. సత్యం ఉంటేనే మార్చేస్తుంది. సత్యమే స్వతంత్రంగా చేస్తుంది. అబద్ధం స్వతంత్రంగా చేయలేదు. క్రైస్తవ్యంలో, క్రీస్తులో అబద్ధం ఉంటే స్వతంత్రంగా చేయలేదు. క్రీస్తు అంటున్నాడు ఇక్కడ 8వ అధ్యాయం అంతా అదే మాటలు, నాలో సత్యం ఉంది, సత్యమే విడిపిస్తుంది. 8వ అధ్యాయం మొత్తం చెబుతుంది అదే. కుమారుడు మిమ్మల్ని విడిపిస్తే మీరు విడిపించబడతారు, సత్యం మిమ్మల్ని విడిపిస్తే విడిపించబడతారు. పిల్లలు, నేను చెబుతుంది ఏంటంటే, వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు అసలు అమ్మహాలే తెలియవు, ఓం నమాలే తెలియవు, మీ గ్రంథాలే మీకు తెలియవు. మా గ్రంథాల గురించి ఏం మాట్లాడతారు? మా గ్రంథాల గురించి ఎవరు మాట్లాడలేరు, ఎవరు చెప్పలేరు. మీకు దాని గురించి ఏమి తెలియదు అని అంటున్నాడు కోటేశ్వరరావు గారు. ఎస్, ఓకే, తెలియదు, మీ గ్రంథాల గురించి తెలియదు, మా గ్రంథాల గురించి కూడా మాకు తెలియదు. అసలు ఏం తెలియదు మనకి. భూమి మీద చనిపోయే వారికి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన వాళ్ళమే. మరి అలాంటప్పుడు గరికపాటి గారు చెప్పినటువంటిది ఏంటి? యేసు ప్రభు పాపం చేశానని చెప్పాడా? పాపం నాలో ఉంటే మీలో ఎవరైనా చెప్పండి, స్థాపించగలడా అని ప్రశ్నిస్తున్నాడండి. పాపం చేశానని చెప్పలేదు కదా, నేను కూడా నీకులాగే ఉన్నానని చెప్పలేదు కదా అక్కడ. మరి మన గ్రంథాల గురించి, నా గ్రంథం గురించి నీకు తెలియనప్పుడు ఎందుకు చెప్పటం? అట్లాగా తప్పు కదా అది. యేసు క్రీస్తులో సత్యం ఉంది పిల్లారా, జీవం ఉంది. ఈ దినాల్లో చాలా మంది కలవర పెడతా ఉన్నారు, బోధల ద్వారా కలవర పెడుతున్నారు, యుద్ధ సమాచారాల ద్వారా కలవర పెడుతున్నారు, రోగాలు వ్యాధుల ద్వారా కలవర పెడుతున్నారు, ఇంకా నానా రకాలైనటువంటి వాటి ద్వారా దేవుని యొక్క రాకడను మర్చిపోయేటట్లు చేస్తున్నాడు దుష్టుడు, సాతానుడు. దేవుని రాకడ సిద్ధపడకుండా, దేవుని వాక్యాన్ని సిద్ధపడకుండా చేస్తూ ఉన్నాడు. నానా రకాలుగా కలవర పెడుతూ ఉన్నాడండి ఈ దినాల్లో. ఎవరి గ్రంథాల శక్తి వాళ్ళకే తెలుస్తుంది. అందుకే మనవాళ్ళు కూడా వాళ్ళ గ్రంథాల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా మన గ్రంథాల జోలికి రావాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు ఉంటే ప్రకటించాలనుకుంటే, క్రీస్తుని ప్రకటించాలనుకుంటే, మంచిని ప్రకటించాలి, స్పష్టంగా ప్రకటించండి. నీకు ఆ మర్మం తెలియదు, ఆ లోతు తెలియదు, ఆ విషయం తెలియదు. నేను కూడా నీకులాగా ఉన్నానని చెప్పలేదు యేసుప్రభు అక్కడ. యేసుప్రభు చెప్పింది ఏంటంటే, నువ్వు పాపం చేయకు అంటే, నేను పాపం లేని వాడిని, నేను పరిశుద్ధుని, కాబట్టి నిన్ను శిక్షించను. నేను శిక్షించడానికి రాలేదు, రక్షించడానికే వచ్చాను అన్నాడు. ఆ యొక్క 12వ అధ్యాయంలో 40 వచ్చిన దగ్గర నుండి చదివితే, యోహాను సువార్త 12వ అధ్యాయం 40 వచ్చిన దగ్గర నుండి చదివితే యేసుప్రభు చెప్పింది ఏంటంటే, నేను శిక్షించడానికి రాలేదు,
నేను తీర్పు తీర్చడానికి రాలేదు, నేను రక్షించడానికి వచ్చాను, లోకాన్ని రక్షించడానికి వచ్చాను. పిల్లలు కలవరపడొద్దు, బోధన బట్టి కలవరపడొద్దు, మనుషుని బట్టి కలవరపడొద్దు, వాళ్ళ గాంభీర్యతను బట్టి కలవరపడొద్దు, వాళ్ళు చేసేటువంటి విషయాలు బట్టి కలవరపడొద్దు, వాళ్ళు నిన్ను అంటున్నటువంటి విషయాలు బట్టి కలవరపడవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, కలవరపడొద్దు, కలవరపడొద్దు అని చెబుతున్నాడు యేసుప్రభువు. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ చెబుతుంది ఏంటంటే కలవరపడొద్దు. ఇశ్రాయేలీయులు ఎందుకు బానిసలుగా ఉన్నారంటే, ఇశ్రాయేలీయుల తర్వాత అంతకు ముందు 700 సంవత్సరాలు, దాదాపు 800 సంవత్సరాలు క్రీస్తు పూర్వం ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి విడిపించబడిన తర్వాత కూడా బానిసత్వం నుండి మోషే ద్వారా విడిపించబడ్డారు. మోషే ద్వారా విడిపించబడి ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు నానా రకాలుగా దేవుడు అన్నాడు, ఇదిగో నిన్ను నేను మళ్ళా తీసుకొని వస్తాను. ఎక్కడ? సీనాయి కొండ దగ్గర ప్రత్యక్షమయ్యాడు దేవుడు మోషేకి. దాని గురించి చరిత్ర ఏం చెబుతున్నా, సీనాయి కొండ అనేటువంటిది ఈ యొక్క మిద్యానీయుల దగ్గరికి వెళ్ళాడు మోషే. ఇత్రో అనేటువంటి అతను తన యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అక్కడ దాని గురించి చరిత్ర ఏం చెబుతుంది, అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. సీనాయి కొండ దగ్గర ప్రత్యక్షత పొందుకున్నాడు. మండుచున్నటువంటి పొద కాలిపోవట్లేదు కానీ మండుతా ఉంది. దేవుడు మాట్లాడాడు, నువ్వు ఇశ్రాయేలు విడిపించాలని, తీసుకొని రావాలని, ఇక్కడ తీసుకురా అని చెప్పి మాట్లాడాడు. అక్కడ 3వ అధ్యాయం 4వ అధ్యాయాలు మనం చదువుకుంటే నిర్గమాకాండం. అలాగే ఇశ్రాయేలు తీసుకురావడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు, విడిపించాడు, తీసుకొని వస్తున్నాడు. తర్వాత సీనాయి తీసుకొని వచ్చాడు. ఎరుకో దాటారు, ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటి వాళ్ళు సీనాయికి వచ్చారు. ఎందుకంటే దేవుడు మాట్లాడాడు, మళ్ళా నా ప్రజల్ని ఇక్కడ తీసుకొని వస్తారు, ఇక్కడ ఆరాధన చేస్తారని. అక్కడ సీనాయి దగ్గరే పలకనిచ్చాడు దేవుడు మోషే ద్వారా. ఆ లోపు వీళ్ళు ఇశ్రాయేలీయులు అక్కడ ఉండి దేవతను చేసుకున్నారు. మోషే ఏమైపోయాడు మాకు తెలియదు, మమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరు లేరు, మనం తిరిగి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోదాం అని చెప్పి అంత గొప్ప గంభీరమైన రీతిలో మోషే ద్వారా దేవుడు నడిపించుకొస్తే ఈ యొక్క విగ్రహం అంట, ఈ యొక్క మరి ఐగుప్తీయుల యొక్క దూడ, ఐగుప్తుల యొక్క దేవత అంట వీళ్ళు విడిపిస్తుందంట. అసలు ఐగుప్తీయులే విడిపించలేకపోయారు. ఐగుప్తుల నుండి విడిపించడానికి ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలీయులు విడిపించి దేవుడు ఎర్ర సముద్రం దాటించి ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని అంతటిని నాశనం చేసేసాడు. అక్కడ ఎన్నోసార్లు వాళ్ళు సనుక్కుంటే, గొనుక్కుంటే, తిట్టుకుంటే వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, నీటినిచ్చాడు. ఇవన్నీ జరిగినాయి అంట. ఎక్కడంటే చరిత్ర చెబుతా ఉంది పిల్లరా, అరేబియా, సౌదీ అరేబియా దగ్గర అంట. చరిత్ర చెబుతాం. ఇప్పటికి సౌదీ అరేబియా దగ్గర ఈ సూచనలన్నీ ఉన్నాయి. ఇక ఇశ్రాయేలీలు ఎక్కడ ఉండారు, ఇశ్రాయేలీలు ఎక్కడ నీటి కోసం మరి దేవుడు బండను చీల్చాడు, ఇశ్రాయేలీలు ఎక్కడ ఈ దూడను చేసుకున్నారు, ఇశ్రాయేలీలకి ఎక్కడ దేవుడు ఆజ్ఞలిచ్చాడు, ఇశ్రాయేలీలు ఎక్కడ పాపం చేస్తే వాళ్ళ మీద ఈ యొక్క రాతి పంటను విసిరి వేస్తే నేల నెర్రవిచ్చి అగ్ని రాజుకొని ఎంతమందిని చంపివేసింది. ఇలాంటివన్నీ కూడా ఈ సౌదీ అరేబియాలో జరిగినాయి అని చరిత్ర చెబుతా ఉంది. సౌదీ అరేబియాకి గొప్ప చరిత్ర ఉంది. సౌదీ అరేబియా ప్రభుత్వము వాటన్నిటికీ కూడా కాపుదల ఉందని చరిత్ర చెబుతా ఉంది. నేను ఇక ఫ్యూచర్లో దేవుని యొక్క కృపలో రాబోయే దినాలు మీతో ప్రకటన చేస్తాను. ఈ దినాల్లో కలవర పెట్టేటువంటి బోధల గురించి మాట్లాడుకుంటున్నా, కలవర పెట్టే యుద్ధ సమాచారాల గురించి మాట్లాడుకుంటున్నా. ఇశ్రాయేలీల మధ్య కలవరం, దేవుని బిడ్డల మధ్య కలవరం, యేసు ప్రభు ఉన్న కాలంలో కలవరం, యేసు ప్రభు వెళ్ళిన తర్వాత కూడా కలవరం. ఏ విధంగా ఇశ్రాయేలీలు చెదిరిపోయారు, ఏ విధంగా ఇశ్రాయేలీలు సమకూర్చబడుతున్నారు, ఏ విధంగా దేవుని రాకడ కొరకు మనం సిద్ధపరుస్తున్నాడు దేవుడు, ఏ విధంగా ఈ రోగాలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు, బాధలు అన్నిటి నుండి కూడా మన దేవుడు సిద్ధం చేస్తున్నాడు అనేది మనం వినాలి పిల్లారా, స్పష్టంగా చూడాలి వాక్యంలో నుండి. సౌదీ అరేబియానే సీనాయి కొండ అనేటువంటి మాట ముందు చూశారు. 4వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో స్పష్టంగా దేవుని వాక్యం కనబడతా ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. ఆ సీనాయి కొండే హాగర్ అని, యెరూషలేము మన తల్లి అని,
అక్కడ అపోస్తలుడు పౌలు గారు గలతీయులతో మాట్లాడతాడు. సో కాబట్టి సౌదీ అరేబియాలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. సౌదీ అరేబియాలో ఎన్నో ఆనవాళ్ళు ఉండి, సౌదీ అరేబియాలో దేవుడు ఎంతో అద్భుతంగా ఇశ్రాయేలీయులతో తోడుగా నడిపించాడు. ఎందుకంటే మోషే సౌదీ అరేబియా బిడ్డను చేసుకున్నాడు. సిప్పోరా మిద్యాను ఈ సౌదీ అరేబియా సీనాయి కొండకి దాదాపు 25 మైళ్ళని నేను విన్నాను పిల్లలు. చరిత్ర చెబుతా ఉంది. నేను ఆయన ఫోటో షాట్ కూడా తీసి పెట్టుకున్నాను. రాబోయే దినాలు ఇంకా ఎక్కువ మీతో మాట్లాడుతూ వాటిని గురించి. తను చేసుకున్నటువంటి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాడు. అంటే ఒక అల్లుడు అనమాట ఆ ప్రాంతానికి. సౌదీ అరేబియా అల్లుడు ఆయన. ఒక మాట చెప్పాలంటే ఆ మిద్యాను ఈ సౌదీ అరేబియా దగ్గరే ఈ సీనాయి కొండ ఆ ప్రాంతాల్లోనే, ఆ సముద్రాల దగ్గరనే, ఆ ప్రాంతాల్లో అరణ్యంలోనే తిరిగారు ఇశ్రాయేలీయులు. ఎస్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్ని ఒకే రోజు చెప్పను మీకు. నేను కొన్ని సత్యాల విషయాలు చెప్పుకుంటూ వస్తాను. ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాను ఈ దినం. దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డల విరోధంగా మాట్లాడుతున్న విషయాల గురించి మాట్లాడుతున్నాను. యుద్ధ సమాచారాల గురించి, రోగాల గురించి, వ్యాధుల గురించి, కష్టాల గురించి, నష్టాల గురించి, పేదరికం గురించి, మనుషులు ఎంత కలవరపడుతున్నారు, ఇవన్నీ కూడా దేవుని రాకడ సిద్ధపడకుండా చేయడానికి సాతానుడు అపవాది అనేటువంటి వాడు ప్లాన్ చేస్తున్నాడు పిల్లారా. అదినాలు యేసు క్రీస్తు రాకడికి, మొదటి రాకడకు, మానవుడు వచ్చే సమయాన్ని సిద్ధపడకుండా చేయాలని ముందుగా సాతానుడు ఎన్నో ప్లాన్లు చేశాడు. ఇశ్రాయేలు అనేక సార్లు ఈజిప్ట్ దేశం విడిపించబడినప్పటికీ మళ్ళా బబులోన్ దేశం తీసుకెళ్ళాడు. ఆ తర్వాత పర్షియా దేశం, బబులోన్ అంటే ఇరాకు, తర్వాత పర్షియన్ అంటే ఇరాను, ఆ తర్వాత సిరియాని, ఆ తర్వాత ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఇశ్రాయేలీయులు ఎన్నో శ్రమలు పొందారు పిల్లారా. ఎన్నో రీతులుగా హింసించబడ్డారు, ఎన్నో రీతులుగా దూషించబడ్డారు, నిందించబడ్డారు, అవమానించబడ్డారు. వావ్, చాలా భయంకరంగానండి ఇశ్రాయేలీని చాలా భయంకరంగా చూశారు ప్రజలు. ఇశ్రాయేలు ఒక వాక్యాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను సమయంలో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ సందర్భంలో పిల్లారా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు కూడా మనం మాట్లాడుకుందాం. నేను ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలి ఇదేనో కూడా. ఈ సందర్భంలో ఒక వాక్యాన్ని చెబుతూ ఆ తర్వాత నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను. బైబిల్ గ్రంథంలో హెస్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు. హెస్కేల్ గ్రంథము 37వ అధ్యాయం. ప్రైజ్ ద లార్డ్. 37వ అధ్యాయము ఎక్కడుంది హెస్కేల్? ఓకే, హల్లెలూయా, 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 హల్లెలూయా. హెస్కేల్ గ్రంథము 37వ అధ్యాయం. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇది కనపడకుండా వెళ్ళిపోతుంది. ఐజియా, జెరెమియా, హెస్కేల్. ఓకే, సారీ. 37వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుంచి చదివి వినిపిస్తాను. చదువుకున్న వాక్యాన్ని. ఇట్లుండగా వారికి ఇలాగ చెప్పుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్య జనులలో ఇశ్రాయేలీయులు చెదిరిపోయిరో ఆయా అన్ని జనుల్లో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చట ఉన్నారు అచ్చట నుండి వారిని సమకూర్చి వారి దేశంలోనికి తోడుకొని వచ్చి, వారికి మీదట ఎన్నటికి 2 జనములుగా 2 రాజ్యములుగా ఉండకున్నట్లు ఆ దేశములు ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి వారందరికీ ఒక రాజునే నియమించదను. తమ విగ్రహముల వలన గాని తాము చేసి ఉన్న హేయ క్రియల వలననే గాని ఏ అతిక్రమ క్రియల వలననే గాని వారికి మీదట తమ్మును అపవిత్రపరుచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడినై ఉందును. నా సేవకుడైన దావీదు వారికి రాజువును. వారందరికీ కాపరి ఒక్కడై ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరించుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
ఈ ప్రవచనాల ద్వారా రెండు విషయాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. రాజు అయిన దావీదుని గురించి, దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తుని గురించి, అలాగే ఇశ్రాయేలీలు ఈ చివరి దినాలు సమకూర్చబడేటువంటి విషయాల గురించి కూడా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. పిల్లారా, ఇశ్రాయేలీలు ప్రజలు ఈ శ్రమల్లోను, ఈ నిందల్లోను, ఈ అవమానాల్లోను, ఈ బానిసత్వంలోను చెరలో పట్టబడటం 70 సంవత్సరాలు వారు బబులోను దేశంలో ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకా 2వ దినవృత్తాంతాల్లో మనం చదువుకున్నట్లయితే చివరి అధ్యాయంలో 2వ దినవృత్తాంతం చివరి అధ్యాయాన్ని ఒకసారి నేను చదివించాలని, మీకు చదివినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. 2 Chronicles చాప్టర్ 36 36వ అధ్యాయము చివరి వచనాల్ని నేను చదివినిపిస్తాను. అద్భుతమైనటువంటి మాటలు అండి. ఇక్కడ ఇర్మియా ద్వారా పలకబడిన 36వ అధ్యాయం 21. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించను. పారసీకా దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన ఈ వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకా దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీకా దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరి వచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక. బయలుదేరవచ్చును, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక. అక్కడ కోరేష్, సైరస్ అనేటువంటి రాజు, ఈ పారసీకా దేశంలో ఉన్నటువంటి రాజు, దేవుడు రాజుగా చేసిన తర్వాత దేవుడు అతనితో చెప్పింది ఏంటంటే, మళ్ళా దేవుని మందిరం కట్టించాలి. ఎస్, ఇది 2వ మందిరం, సొలొమోను కట్టించిన మందిరం కాకుండా. సో ఈ మందిరం కూడా కూల్చివేయబడింది. పిల్లారా, కోరేష్ కాలంలో ఎజ్రా గ్రంథం అంతా మీరు చదివితే తర్వాత ఇదే చెబుతా ఉంది. మందిరం కట్టడానికి గురించి, ప్రాకారాలు కట్టడానికి గురించి, యెరూషలేమును తిరిగి పునఃప్రతిష్ఠించడానికి గురించి, మందిరాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించడానికి గురించి, అపవిత్రమైన వాటన్నిటిని పవిత్రం చేయటము. ఈ విధంగా ఇశ్రాయేల్ మధ్యలో, దేవుని ప్రజల మధ్యలో దేవుని సేవించకుండా, ఆరాధించకుండా, ఆయన రాకని సిద్ధపడకుండా, ఆయన రాకని ఎక్స్పెక్ట్ చేయకుండా, యూదులు ఎందుకు రాకని ఎక్స్పెక్ట్ చేయలేదంటే, యేసు ప్రభువుని నమ్మలేదంటే ఇదే కారణాలు. కొన్నిసార్లు దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, దైవ శక్తులు ఇప్పుడు 2వ రాకను కూడా అలాగే రాకడికి ఎదురు చూడకుండా చేస్తున్నాయి కొన్ని శక్తులు. ధనాశ, లోకాశ, శరీరాశ, కలవరాలు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, లేక ఐకిక విచారాలు, ఇలా అనేకమైనటువంటి కలవరాలు. పిల్లారా, యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కూడా మందిరం కూల్చివేయబడింది. ఆ మందిరం కూల్చివేయబడింది. తర్వాత మరి హేరోదు మందిరం కూల్చివేయబడింది. ఈ తప్పుడు సిద్ధాంతాలతో కలవరపడుతున్నావా? లోక సంబంధమైనటువంటి ఆశలతో, కోరికలతో కలవరపడుతున్నావా? లేదా శరీరాశ, నేత్రాశతో కలవరపడుతున్నావా? సిద్ధపాటు లేకుండా ఉండవా? ఈ చివరి దినాల్లో ఏది నిన్ను కలవరపరుస్తూ ఉంది? ఎవడు కలవరపరుస్తూ ఉన్నారు? ఈ దినాల్లో విగ్రహాలను పడగొట్టిన దాన్ని క్రైస్తవ మీదకి తీసుకొని వస్తూ కలవరపరుస్తూ ఉన్నారు. ఎవరో చేసిన ప్రవీణ చక్రవర్తి ఏదో మాట్లాడి దాని మాటలు బట్టి ఇంకా ఎక్కువగా ఇప్పుడు డీజీపీ గారు అదే చెప్పారు, పట్టుకున్నామని చెప్పి. ఎవరిని పట్టుకున్నదో స్పష్టంగా చెబుతా ఉన్నారు. పిల్లలు, మనం చేయాల్సింది చివరి దినాలు సువార్త ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, యేసుక్రీస్తు రాకడకు మనుషులను సిద్ధపరచాలి. దక్షిణ భాగాల గురించి మాట్లాడుకుంటూ వచ్చారు చాలా మంది. నేను చూసినట్టు వాటిలో వాళ్ళకి దక్షిణ భాగాలు కావాలి, అవి కావాలి, ఈ కావాలి, ఫండ్ తెచ్చుకుంటారు, అవి తెచ్చుకుంటారు. ఫండ్ తెచ్చుకోకుండా నువ్వు తెచ్చుకో, అందరూ తెచ్చుకుంటున్నారు. అందరూ బిజినెస్ చేసుకున్నారు, వ్యాపారం చేసుకున్నారు. వారి అనుకూలమైనటువంటి కనెక్షన్స్ బట్టి, వారి వారు చేయవలసిన విధానాల్లో, వారి యొక్క ఆలోచనలు ధోరణిని బట్టి, వాళ్ళ ఆలోచనల ధోరణిని బట్టి, వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ కార్యాలను బట్టి, వారి యొక్క బిజినెస్ని బట్టి, కొంతమంది పనులను బట్టి తెచ్చుకున్నారు అందరూ కూడా.
అందరూ దశంభాగాలు అడగట్లేదు, ఎవరు అడగట్లేదు. ఇప్పుడు మేము చూడండి, సంవత్సరం నుండి ఒక్క పైసా కూడా అడగలేదు. 34 సంవత్సరాల నుండి ఎవరు నేను అడగలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం నుండి ప్రతిరోజు వాక్యం రావట్లేదు, ఒక్క పైసా అడగలేదు. దశంభాగం ఏందండి? దశంభాగం అనేది ఒక దేవునికి ఇచ్చే కానుక. దశంభాగం కంటే కూడా ఎక్కువగా ఇస్తారు కొంతమంది ప్రేరేపించబడి. వర్ధిల్ల కొలది ఇవ్వాలని దేవుని వాక్యంలో. ప్రైజ్ ది లార్డ్. అది దేవునికి ఉంటుంది, దేవుని రాజ్యానికి మంచి. అసలు బైబిల్ చెబుతుంది మంచి చేయమని, మంచిగా ఉండమని, పవిత్రంగా ఉండమని, పరిశుద్ధంగా ఉండమని, నీతిగా ఉండమని, న్యాయంగా ఉండమని, సత్యంగా ఉండమని, ధర్మంగా ఉండమని, మారు మనసు పొందమని, పాపక్షమాపడమని, పాపం చెయ్యొద్దని, త్రాగొద్దని, తిరగొద్దని, జోదమాడొద్దని, హింసించొద్దని, బాధ పెట్టొద్దని, నిందించొద్దని, కొట్టొద్దని, చంపొద్దని, నరకొద్దని, వేరే మతాన్ని, కులాన్ని, దేన్ని, అసలు ఏ మనిషిని వేరే మనుషుల్ని నువ్వు హింసించొద్దంటే వాక్యంలో. దేవుని స్తోత్రం. ఈ రాత్రి కాలంలో ఆరాధన చేద్దాం పిల్లారా, దేవుని స్తుతించుదా, దేవుని ఘనపరచుదా. ఏది నిన్ను కలవర పెడతా ఉంది? యేసు ప్రభువు చెప్పినటువంటిది మత్తయి సువార్తలో. ఇంకా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం దగ్గర మనం చదువుకుంటున్నాం కదా. ఇప్పుడు 6వ వచనం చదువుతాం. మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారం గూర్చి వినబోతురు. మీరు కలవరపడకుండా చూసుకోండి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. అండ్ యూ విల్ హియర్ ఆఫ్ వార్స్ అండ్ రూమర్స్ ఆఫ్ వార్స్. సీ దట్ యు ఆర్ నాట్ అలార్మ్డ్, ఫర్ దిస్ మస్ట్ టేక్ ప్లేస్, బట్ ద ఎండ్ ఈస్ నాట్ ఎట్. For nation will rise against nation, and kingdom against kingdom, and there will be famines and earthquakes in various places. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి సంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదురు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతవరకు సహించిన వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమందంతటా ప్రకటించబడును. అటు తర్వాత అంతము వచ్చును. కాబట్టి దానియేలు, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. దానియేలు ప్రవచించిన ప్రవచనాలు కూడా చెప్పబడతామని పిల్లల. పార్సీకులతోనూ, బబులోను వారితోనూ, మరి ఇంకా ఎవరు, ఫరో వారితోనూ, రోమీలతోనూ, గ్రీకు వారితోనూ యూదులు ఎన్నో శ్రమలు పొందారు. క్రైస్తవులు శ్రమ పొందారు, కలవరపడ్డారు, బాధపడ్డారు, నిందించబడ్డారు, అవమానించబడ్డారు, హింసించబడ్డారు, దూషించబడ్డారు. క్రైస్తవులైన ప్రపంచంలో హింసకు ఎక్కువగా గురయ్యింది, చంపబడింది, నరకబడింది, కొట్టబడింది, హింసించబడింది, కాల్చివేయబడింది, నూనెలో వేయబడింది, రంపాలతో పోయబడింది. అయినా కానీ వారు అన్నాడు ఎవరిని దూషించలా, శపించలా. అసలు క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు దూషించడండి, శపించడు, తోలనాడు. వాడు దేవుని వాక్యం ప్రకటించడానికే అప్పగించుకుని ఇంకా విగ్రహాలను ఎక్కడ పడగొడతాడు, ఎవరినో ఎందుకు దూషిస్తాడు, ఎవరినో ఎక్కడ తిడతాడు. అసలు ప్రేమ వాక్యం ప్రకటిస్తుంటే సహిస్తా ఉంటే, సహనంతో ఉంటే పట్టబడినా సహనంతో ఉంటున్నాడు. రాళ్లతో పట్టబడినా, చంపబడుతున్నా, నరకబడుతున్నా, రప్పాలతో కోయబడుతున్నా, సింహాలకు వేయబడుతున్నా, సిలువ వేయబడుతున్నా, నూనెలో వేయబడుతున్నా, చర్మము చొక్కాయిలో కొట్టబడి చంపబడుతున్నా. కానీ ఇంత సహనం కలిగి ఉంటుంటే క్రైస్తవుడు, ఈ భూమి మీద క్రైస్తవుడు తప్ప ఎవడండి సహనం కలిగి ఉంది? క్రైస్తవ మతం తప్ప ఏ మతం అని మీరు చెబుతున్న మతం అంటున్నారు చూడండి. అసలు క్రైస్తవ మతం కాదు, మార్గం, సన్మార్గం, జీవ మార్గం, సత్య మార్గం, నీతి మార్గం, మంచి మార్గం, పవిత్రమైన మార్గం, యథార్థమైన మార్గం, దేవునికి మార్గం, దేవుని యొద్దకు మార్గం, పరలోకానికి మార్గం అండి. అసలు క్రైస్తవుడు ఎక్కడ దూషిస్తాడు, నిందిస్తాడు? రాళ్ళు, రప్పలు, చెట్లు, పుట్టలని నిందించి పడగొట్టే చేసి పూలు చేసి ఎక్కడ చేస్తాడండి క్రైస్తవుడు? అది చేస్తున్నాడు పనికి మాలినోడాడు, దౌర్భాగ్యుడు, దుష్టుడు. ప్రేమ సువార్త ప్రకటించరా, వాక్యం చెప్పురా అని అంటే నేను విగ్రహాలు పడగొట్టాను, నేను కాల్ చేశాను, నేను కొట్టేసాను, కాళ్ళతో తన్నేసాను, నరికేసేసాను, కోసేసాను అంటున్నాడు దౌర్భాగ్యుడు. అది ప్రవణ్ చక్రవర్తి అని దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు. పనికి మానవుడు చేసే పనులయ్యి.
వాక్యం ప్రకటించు, ప్రేమను చూపించు, కనికరం చూపించు. అది యేసు ప్రభు చెబుతుంది. శిష్యులు చేసింది అదే. అసలు క్రైస్తవ్యం అనేటువంటిది హింసించబడిందండి. భూమి మీద క్రైస్తవం హింసించబడినంతగా ఏ మతం, ఏ కులం, ఏ జనం హింసించబడలేదు. అయినా ఇచ్చిపెట్టాల సువార్త ప్రకటించడం, ప్రేమ వాక్యం చెప్పడం, సత్యం ప్రకటించడం, ప్రేమించటం, పరలోక రాజ్యాన్ని చేర్చడం ఇచ్చిపెట్టాల. యేసు ప్రభు తర్వాత చెబుతున్నారు, మీరు కలవరపడొద్దు, విశ్వాసం ఉంచండి. నేను తండ్రి దగ్గర మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను, అందుకే వెళ్తున్నాను. నేను స్థలం సిద్ధపరిచి మళ్ళా వస్తాను, మళ్ళా వచ్చి నాతో మిమ్మల్ని తీసుకెళ్తాను. నేనున్న స్థలంలో మీరు ఉంటారు. అది పరలోక నిత్య జీవం. దీనికి సిద్ధపడండి. యూదులు సిద్ధపరిచిన దేవుడు దీనికోసమే, ఇశ్రాయేలు సిద్ధపరిచిన దీనికోసమే. అంతమందితో అన్ని దేశాలు బానిసలుగా ఉన్నప్పటికీ దేవుడు సిద్ధపరచుకుంటా వస్తున్నట్టున్నారా. మీరు శ్రమ పొందుతూ ఉన్నప్పటికీ, హింసించబడుతున్నప్పుడు, నిందించబడుతున్నప్పటికీ సిద్ధపడాలి. రాకడే సిద్ధపడాలి. లోకాన్ని చూడొద్దు, ఐక్య విచారాలు చూడొద్దు, బంధకాలు చూడొద్దు. రాకడే సిద్ధపడదాం. ప్రభువుని చూద్దాం, లోకాన్ని చూడొద్దు, దేవుని చూద్దాం. మనుషులు చూడొద్దు, దేవుని చూద్దాం. కలవరపెట్టే బోధలు చూడొద్దు, మనుషుల మాటలు చూడొద్దు, దేవుని చూద్దాం. ఎవ్వడు ఏం చేయలేడండి నిన్ను. దేవుడు నీకు తోడుగా ఉండు. గాఢాంధకారములో వెళ్ళకుండా నేను సంచరించను, నేను భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తుంది. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డ భయపడడు. కలవరపడుతున్నారు గరికపాటి గారు లాంటి వాళ్ళు, కోటేశ్వరరావు గారు లాంటి వారు. వారే కలవరపడుతుంటే ఇంకా మిగిలినలే ఉంది. చిన్న జేఆర్ సార్ గారు కూడా చెప్పారు, వారికి ఒక నియమం ఉంది, ఒక నిబద్ధత ఉంది. మీకేముంది, మనకేముంది అని అన్నాడు. అవును, మనకు ఒక నియమం, ఒక నిబద్ధత ఉంది, ఒక ధర్మశాస్త్రం ఉంది, మనకు ఒక మాట ఉంది, ఒక కట్టుబాటు ఉంది. పరలోక రాజ్యానికి నేను తీసుకువెళ్తానని యేసు ప్రభువు చెప్పారు. హింసించబడుతున్నా, నిందించబడుతున్నా నాకు సాక్షులుగా ఉన్నదని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మనకు దేవుని వాక్యం ఉంది, ఒక క్రమం ఉంది. ఇది చేయాలి, ఇది చేయొద్దు, ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడా, తల్లకిందులు చేసేది, భూలోకాన్ని తల్లకిందులు చేసే బోధలు ఇవేనండి. తల్లకిందులు అయిపోతున్నారు మనుషులు ఈ దినాల్లో. మతపరంగా తల్లకిందులు అవుతారు. మతపరమైనటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇప్పుడు ఈ క్రైస్తవ్యాన్ని ఏం చేయాలి, క్రీస్తు బిడ్డలను ఏం చేయాలి అని బుర్రల్లో కొట్టుకుంటున్నారు, జుట్టులు పీక్కుంటున్నారు. కలవరపడిపోయి ఎన్నెన్నో తప్పుడు బోధలు, అబద్ధ బోధలు చేస్తా ఉన్నారు, ఫిలిమ్స్ చేస్తా ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, విరోధంగా మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు క్రీస్తు మీద, క్రీస్తు బిడ్డల మీద, క్రైస్తవ్యం మీద. కలవరం 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 అండి ఇది. ఆ దినాల్లో కలవరం, ఇశ్రాయేల్ ప్రజలతో, యూదులతో కలవరం, క్రైస్తవులతో కలవరం, రాకడ గురించి కలవరం, దేవుని వాక్యాన్ని గురించి కలవరం, క్రైస్తవం విస్తరిస్తుంటే కలవరం. ఫరో రాజుకి ఈర్ష, ద్వేషం వచ్చినట్లుగా ఇప్పుడు ఏపీలో క్రైస్తవం విస్తరిస్తున్న కలవరం. అట్లా కనుకుంటే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ, నాగాలాండ్ లాంటి, మణిపూర్ లాంటి, మేఘాలయ లాంటి అన్ని క్రైస్తవ రాష్ట్రాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాబోయే క్రైస్తవ్యం అంటే ప్రేమను పంచేది, పవిత్రతను పంచేది, పరిశుద్ధతను పంచేది, జీవాన్ని పంచేది, శక్తిని పంచేది, బలాన్ని పంచేది, దర్శనాన్ని పంచేది, పరలోక రాజ్యాన్ని తీసుకొని పెట్టేది. దేవుని రాజ్యం మన కొరకు పొందుతున్నారా? యేసయ్య తిరిగి రాబోతున్నాడు. ఎవరైతే కలవరపడకుండా ధైర్యంగా విశ్వాసంతో ఉంటారో వారి కొరకు తిరిగి రానే ఉన్నాడు. వారి కొరకే తిరిగి వస్తాడు, నీ కోసమే తిరిగి వస్తాడు. నువ్వు సిద్ధంగా ఉంటే ఆరాధన చేద్దాం ఈ రాత్రి. లెట్ us worship God tonight. Hallelujah. Thank you, Lord.
ఆకలితోనే అలమటించినప్పుడు అక్కడ నెరిగి ఆదుకున్నావు. ఆకలితోనే అలమటించినప్పుడు అక్కడ నెరిగి ఆదుకున్నావు. వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. నా ప్రతి అవసరము తీర్చువాడు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడు నీవే యేసయ్యా. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుకుంటివి. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుకుంటివి. కష్టాలన్నీ వచ్చినా కరువులన్నీ కలిగినా నీ చేతి నీడలప్పుడు నన్ను దాటిపో. కష్టాలన్నీ వచ్చినా కరువులన్నీ కలిగినా నీ చేతి నీడలప్పుడు నన్ను దాటిపో. వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. నా ప్రతి అవసరము తీర్చువాడు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడు నీవే యేసయ్యా. You're rich in love and you're slow to the anger. Your name is great and your heart is Mighty kind. Lord, we thank you. For all your goodness, I will keep on singing. 10,000 reasons for my heart to find. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before. Oh my soul, I worship Your holy name. I worship Your holy name. ఈ రాత్రి కాలంలో ప్రభువా నిన్ను ఆరాధించినట్లుగా నిన్ను స్తుతించినట్లుగా ఏ కలవరపడక ఈ లోకంలో జాగృత కలిగి ప్రభువా నిష్ఠతోను ప్రభువా పవిత్రతతోను పరిశుద్ధతతోను నీ రాకడికి ఎదురు చూసినట్లుగా మా జీవితాలు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ప్రిపేరింగ్ us Lord. ఈ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకుంటున్నందుకే స్తోత్రాలు. నీ కృప, నీ కాపుదల, భద్రత, క్షేమం మాకు ఇచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ దినం మాట్లాడిన ప్రతి మాట, విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో, మా హృదయాల్లో, మా అంతరంగాల్లో పనిచేయనట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. బలపరచమని ప్రార్థిస్తున్నాం. శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో కృప చూపండి, ఆశీర్వదించండి, మహిమ పొందండి. మా దేశాలని, మా రాష్ట్రాలని, మా ప్రజలను, మా నాయకులను, మా యొక్క అధికారులను, ఇరుగు పొరుగు వారిని, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, తల్లిదండ్రులు అందరిని దీవించండి నాయన. ఆశీర్వదించి మహిమ పొందండి. Bless everyone, Lord, all the countries, all the people, and all the villages, towns, cities. Be blessed with the word of God.
be preached the word of God to all the nations and be blessed, God. Hallelujah. Thank you for this night. Thank you for this day. Thank you for your love. Thank you for your kindness. Thank you for your grace, mercy, Lord. We love you. We thank you. We praise you. నిన్నే ఘనపరిచి మహిమపరిచినట్లుగా మా జీవితాన్ని కనిపించుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ రేపటి దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా హృదయాలు మా జీవితాలను ఆశీర్వదించండి. నీకే వందనాలు స్తోత్రాలు యేసే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసే కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. పిల్లారా, రేపటి దినం తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప, సమృద్ధి కృప మనతో, మన కుటుంబాలతో, మన యొక్క బిడ్డలతోనూ, మన చేతుల కార్యాలతో తోడే నడిపించును గాక. May God bless you all and have a good night and good day. See you tomorrow. Until then, His abundant grace be with you all and peace be with you all and your children, your handwork. God bless you. Bye-bye.